సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. రీసెంట్‌గా నిన్న ఒక వీడియో పెట్టాననమాట. నరనరాల్లో జీర్ణించుకుపోయిన హిందూ ద్వేషం అని చెప్పేసి. ఎందుకు పెట్టానంటే పలానా వీడియో ఒకటి తగిలింది. దాన్ని క్రాస్ చెక్ చేసేటప్పుడు వేరే వేరే వీడియోలొస్తే దీన్ని పెడదామని చెప్పేసి అనుకున్నాను. పాకిస్తాన్‌లో వాళ్ళు హిందువులంటే ఏంటి, కాఫీర్లంటే ఇంకా పిల్లలు గూడా ఆఖరికి 10 ఏళ్ళు గూడా ఉండవు. వాళ్ళు గూడా కత్తులు తయారు చేసుకొని కాఫీర్ల తలలు నరకాలి, మెడ మీద నుంచి తీసేయాలనే ఉద్దేశంతోటి వాళ్ళు ఆటలాడుకుంటున్నారనమాట. మనం దొంగ పోలీస్ ఆటాడుకున్నట్టు వాళ్ళు కాఫీర్ల మెడలకాయలు నరికేయాలని చెప్పేసి. అసలు హెల్దీ కాదు పిల్లలకి ఈ ద్వేషం నేర్పడం. పైగా ఇది పెద్దవాళ్ళలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకళ్ళని అడిగితే ఇండియా అంటే మీకేం గుర్తొస్తుందంటే ఇండియా అంటే మంచిది కాదని ఒకడు చెప్పాడు. పక్కనుండేవాడు ఏంటంటే ఇండియా మీద నేను దాడి చేస్తానన్నాడు అనమాట అవుట్ రైట్గా. ఎందుకంటే వాళ్ళు బేసికల్లీ వాళ్ళు కాఫీర్స్ అని చెప్పి. కాఫీర్లు అంటే ఇంత ద్వేషం ఎందుకంటే ఖురాన్లో మనం చూసాం తౌబా సూరాలో. ఓకే, దాని గురించి అంతా మాట్లాడుకున్నాం. అయితే దాని కింద కామెంట్ పెట్టారనమాట. ఒక ఆయన మొత్తం కామెంట్స్ చూడలేదు కానీ ఒక ఆయన ఏంటంటే మీరు ప్యాక్ట్ ఆఫ్ ఉమర్ చూడండి ఒక్కసారి, అది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటుందని చెప్పేసి. ఇది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ప్లీజ్ ఆల్సో మేక్ ఏ వీడియో ఆన్ ప్యాక్ట్ ఆఫ్ ఉమర్, యూ విల్ బి మచ్ మోర్ డిస్టర్బ్డ్ బై ఇట్ అని చెప్పేసి. యా ఓకే అండి అని చెప్పేసి చేస్తున్నాను ప్యాక్ట్ ఆఫ్ ఉమర్ మీద. సో ఈ ప్యాక్ట్ ఆఫ్ ఉమర్ ఏంటి అంటే, ఉమర్ అనేది ఇక్కడ యుఎంఏఆర్ అంటారు కానీ ఆయన వీళ్ళు పలికేటప్పుడు మాత్రం కొంచెం ఓమర్ అనేలాగా పలుకుతారనమాట. ఓకే, సో ఈయన ఎవరంటే రెండవ ఖలీఫ్ అనమాట. రషీద్ అని చెప్పేసి 4 ఉంటారు టోటల్గా. ప్రవక్త తర్వాత 4 ఖలీఫ్స్ అనమాట వీళ్ళు. వాళ్ళల్లో ఫస్ట్ వాడు అబూబకరు, ఇతను రెండో వాడు అనమాట ఓమర్ అనే అతను. సో ఇతనికి ఆస్క్రైబ్ చేస్తారనమాట ఈ ప్యాక్ట్ని, ఈ ఒప్పందాన్ని. ఓకే, సో ఇక దాని గురించి తెలుసుకుందాం. ఇది ప్యాక్ట్ ఆఫ్ ఉమర్, లేకపోతే ఇది కోవెనెంట్ ఆఫ్ ఉమర్, ట్రీటీ ఆఫ్ ఉమర్, లాస్ ఆఫ్ ఉమర్ అనుకోవచ్చు. ఈ ఓమర్ ఎవరయ్యా అంటే కింద మీరు చూస్తే ఇదిగోండి, ఒమర్ ఇబ్న్ అల్ ఖత్తబ్ అని చెప్పేసి అన్నారనమాట. ఖత్తబ్ కాదు, ఇబ్న్ అల్ ఖత్తబ్ అంటారు. సో ఇతను ఏం చేశాడంటే లెవాంట్ ప్రాంతాన్ని అంటే సిరియా, లెబనాన్ ప్రాంతాన్ని 637 ఆ ప్రాంతంలో కాంకర్ చేశాడు అనమాట. దాని మీద యుద్ధం చేసి ఆ తర్వాత ఈ ఒప్పందానికి ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్లో కానానికల్ స్టేటస్ అంటే వాళ్ళ చట్ట పరంగా షరియా లా ఏంటి, షరియా అంటేనే లా యాక్చువల్ మీనింగ్. మనం షరియా లా అంటాం కానీ అంటే షరియా అంటేనే చట్టం అన్నట్టు డబల్ మీనింగ్ వస్తుంది అనమాట. అట్లా కాదు, షరియా అంటేనే లా అనమాట వీళ్ళకి. సో ఇస్లామిక్ లాని షరియా అంటారు. సో ఈ షరియాని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, వీటి పరంగా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్లో. ఓకే, దీన్ని టిపికల్గా ఓమర్కి అస్క్రైబ్ చేస్తారు, ఓమర్కి ఆపాదిస్తారు. దీని ఉద్దేశం ఏంటి అంటే, దీని అంశం ఇట్ స్పెసిఫైస్ రైట్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫర్ దిమ్మిస్ అంటే ఎవరు, సంరక్షిత వ్యక్తులు. ఎవరంట వీళ్ళు సంరక్షిత వ్యక్తులు? నాన్ ముస్లిం పీపుల్స్ రికగ్నైజ్డ్ బై ఇస్లాం విచ్ ఇంక్లూడ్ జ్యూస్, క్రిస్టియన్స్, జోరోఆస్ట్రియన్స్ అండ్ సెవరల్ అదర్ రికగ్నైజ్డ్ ఫెయిత్స్ లివింగ్ అండర్ ఇస్లామిక్ రూల్. ఇస్లామిక్ యొక్క పరిపాలనలో, ఇస్లాం పరిపాలనలో నివసిస్తున్న వేరే చిన్న మిగతా మతాలు అన్నమాట. వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళ కండిషన్స్ పాటిస్తే వాళ్ళకప్పుడు ప్రొటెక్షన్ లభిస్తుంది అనమాట. మనకి ప్రొటెక్షన్ ఫీజ్ అని చెప్పి సినిమాల్లో రకరకాలుగా వసూలు చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ అనమాట. సో వీళ్ళు పలానా పాటిస్తే వీళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది. ఇవి ఎవరెవరంటే యూదులు, క్రిస్టియన్లు, జోరోఆస్ట్రియన్లు, ఇంకా చిన్న మతాలు అనమాట ఇస్లామిక్ పాలనలో ఉండేటి. ఆ టైంలో హిందూయిజం గురించి ఇది మాట్లాడలేదు. సో దీనికి రకరకాల వర్జన్స్ ఉన్నాయి, రకరకాల దీని నిర్మాణ శైలి కానీ దీంట్లో పెట్టిన కండిషన్స్ కానీ ఇవి మారుతూ ఉంటాయి. ఇది టిపికల్గా రెండో రషీదున్ ఖలీఫ్ అయిన ఉమర్ ఇబ్న్ ఖత్తబ్కి పెడతారని చెప్పేసి అన్నాడు. సో బట్ దీని మీద చాలా కాంట్రవర్సీ ఉందండి. దీని మీద చాలామంది విభేదించే వాళ్ళు ఉన్నారు. ఇది ఓమర్ రాసింది కాదు, ఓమర్ మేబీ 1-2 రాస్తుండొచ్చు కానీ తర్వాత అనేక మంది యాడ్ చేసుకుంటూ వచ్చారనడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఈ జనరల్ ఏంటంటే నాన్ ముస్లిమ్స్ పైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండాలా అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు దీన్ని పాటిస్తేనే వాళ్ళకి, నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ పర్సనల్గా, లేకపోతే వాళ్ళ కుటుంబాలకు కానీ, వాళ్ళ ఆస్తులు వీటికి కానీ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఇంకా వేరే కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొక చోట ఏమని చెప్పారంటే, అకార్డింగ్ టు ఇబ్న్ తైమియా ఇతనేమంటున్నాడంటే కొంతమంది ఎవరైతే న్యాయవాదులు వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ ఈ ప్యాక్ట్ అథెంటిసిటీని, అధికారత్వాన్ని యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ దిమ్మీస్ అనేటోళ్ళకి, నాన్ ముస్లిమ్స్కి ఒక రైట్ ఉందన్నమాట. ఏంటి, ఈ కోవెనెంట్ నుంచి ఫ్రీ అవ్వడానికి అనమాట. ఈ ఓమర్ ఒప్పందాన్ని నుంచి ఫ్రీ అయ్యి విముక్తులయ్యి ముస్లింలతో పాటు ఈక్వల్ స్టేటస్ పొందడానికి
ఏంటంటే కండిషను, ఇఫ్ దే ఎన్లిస్టెడ్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ ది స్టేట్ అండ్ ఫాట్ అలాంగ్ సైడ్ ద ముస్లిమ్స్ ఇన్ బ్యాటిల్. ఇది ఈ వీళ్ళ కాంక్వెస్ట్లో కానీ తర్వాత వాడుకుంటూ వచ్చారండి. ఇక్కడ ఏమొచ్చిందంటే ఇంకో చోట చెప్పింది, మీరు ముస్లింలతో పాటు యుద్ధంలో పోరాడితే వాళ్ళ శత్రువుల పైన, అప్పుడు మీకు ఈ స్టేటస్ పోయి మీరు ముస్లింలతో సమానమైన స్టేటస్ పొందగలరు. సో ద కండిషన్ ఈజ్ యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు రిస్క్ యువర్ లైఫ్. ఇది తర్వాత ఆరిజిన్ ఏంటి, అథెంటిసిటీ ఏంటంటే ఈ ప్యాక్ట్ ఆఫ్ ఉమర్ యొక్క ఆరిజిన్ అనేది చెప్పడం కష్టం, ఒక రకంగా ఇంపాసిబుల్ అంటున్నారు అనమాట. ఎందుకంటే ఇది ఒకసారి వచ్చింది కాదు, వేరేడుగా వస్తూ వచ్చింది అనేక టైంలో. పైగా ఇందుట్లో దీన్ని మనం పరిశీలిస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సెవరల్ హిస్టోరియన్స్ వాళ్ళు ఇదంతా ఒక్కసారి రాసింది కాదు అని చెప్పేసి అంటారన్నమాట. సో ఎందుకంటే ఈ డాక్యుమెంటు ముస్లింలు ఆ టైంలో ఎక్కువ మంది ప్రజలు లేరు ఆ టైంలో, ఇది ఓమర్ టైంలో అనమాట. పైగా వాళ్ళు చిన్న తెగ అయ్యేసరికి వాళ్ళు వేరే తెగల మీద దాడి చేసి వాళ్ళని గెలవాల్సిన పొజిషన్లో ఉన్నారు. సో మనకి యుద్ధం చేస్తా యాక్టివ్గా ఉన్నప్పుడు కింగ్డమ్స్కి ఒక టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, యుద్ధాలు గెలిచి పరిపాలనలో ఉన్నప్పుడు డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అన్నమాట. చిన్న తెగ అప్పుడు వాళ్ళు ఆ రూల్ పెట్టుకొని పెద్ద తెగ అయినా కూడా అదే రూల్లో ఉండలేరు. ఓకే, సో రూల్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే తర్వాత లేటర్ ప్రాబ్లం అంటే ఏంటి, ఇస్లాం బాగా స్ప్రెడ్ అయ్యి ఆ పరిపాలన అంతా చేసే టైంలో ఏవేవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటిని ఇక్కడ అడ్రస్ చేశారనమాట. సో ఉమర్ టైంలో లేకపోతే ఓమర్ టైంలోనే ఇంత అడ్వాన్స్మెంట్ కాలేదు కాబట్టి వీళ్ళ పాలసీస్ కానీ లేకపోతే వీళ్ళ పాలిటిక్స్ కానీ ఈ ప్యాక్ట్లో మెన్షన్ చేసిన ఈ అంశాలు మిగతా తర్వాత భవిష్యత్తులో రాబోయే వాటికి సెట్ అవుతాయి, కానీ ఓమర్ టైంలో సెట్ కావు కాబట్టి ఆ టైంలో రాయలేదు. తర్వాత అనేక మంది యాడ్ చేసి ఓమర్కి ఆపాదిస్తే దీనికి అథెంటిసిటీ వస్తుంది. ఓమర్ చెప్పాడంటే వింటారు, మేము చెప్పారు అనే దానికన్నా ఓమర్కి ఆపాదించి ఉండొచ్చు అని చెప్పేసి ఈ ఒపీనియన్ ఉందన్నమాట. ఓకే, సో దీనికి రకరకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, రకరకాల వర్జన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ముఖ్యంగా దీన్ని ఏ రకంగా చెప్తారు అంటే ఎవరెవరైతే గెలవబడ్డారో, ఓకే అంటే ఏంటి, ఓడిపోయిన వాళ్ళు అనమాట. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన విజేతలకి విన్నవించుకుంటున్నారు. దీని కండిషను ఎలాగా ఎదుగుని చూడండి. ఇది రకరకాల వర్జన్స్ అన్ని వీటిలో ఎట్లా మొదలవుతాయి అంటే, వెన్ యూ కేమ్ టు అస్ వీ ఆస్క్ ఆఫ్ యూ సేఫ్టీ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. అంటే ఏంటంటే మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మిమ్మల్ని అడిగాము ఏంటి, మా ప్రాణాల యొక్క సంరక్షణ కొరకు ఆన్ దీస్ కండిషన్స్, అంటే ఈ నియమాలపైన. అంటే ముస్లింలు వీళ్ళని కాంకర్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఓడిపోయారు కదా, వీళ్ళు ఆ గెలిచిన విజేతల్ని మేము ఈ ఒప్పందాలకు ఒప్పుకుంటాం, మీరు మా ప్రాణాలను రక్షించండి అని ఒప్పందం చేసుకున్నట్లుగా రాశారనమాట. ఇంకా వీ ఇంపోజ్ దీస్ టర్మ్స్ ఆన్ అవర్ సెల్స్ అండ్ అవర్ కో రిలీజియనిస్ట్, అంటే మా పైన మా ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో మా మతంలో వేరే వాళ్ళు, వాళ్ళందరం కూడా ఈ కండిషన్స్ని మా మీద మేమే వేసుకుంటున్నాము. వీటిని ఎవరైతే తిరస్కరిస్తాడో హీ హూ రిజెక్ట్స్ దెమ్ హ్యాస్ నో ప్రొటెక్షన్, వీటిని తిరస్కరించే వాడికి ఎటువంటి రక్షణ ఇదేది ఉండదు అని చెప్పేసి అన్నాడు. సో ఇది ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి రాసుకుంటుంటే ఈ ట్రీటీ అనేది తేడాగా ఉంటుంది. ఇలా రాయరు. ఓడిపోయిన వాళ్ళు రాస్తుంటే ఈ టైప్ ఆఫ్ ఉండదన్నమాట. ఇదంతా కూడా అక్కడ వేరే రకంగా ఉంటుంది. ఓడిపోయాం, పలానా ఒప్పందాలు ఒప్పుకుంటాం. పైగా మీరు ఈ ప్యాక్ట్ కనుక చూస్తే ఇక్కడ కొంచెం కింద కొన్ని ఐటమ్స్ ఇస్తారనమాట, సెక్షన్స్, అందుట్లో అది కూడా చూపిస్తాను. ఎంత ఘోరంగా ఉంటుందంటే అది అంతా యూనిలాటరల్గా ఉంటుంది అనమాట. ఇది ఓడిపోయిన వాడు గెలిచిన వాడికి విన్నపం చేసుకుంటున్నట్టు ఉండదు. సో విన్నపం చేసుకుంటున్నట్టు కాకుండా గెలిచిన వాడు ఓడిన వాడి మీద రుద్దుతున్నట్టు ఉంటుంది అనమాట. మీరు చూడండి ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్యాక్ట్ ఆఫ్ ఓమర్ అనేది. సో ఇక్కడ ఇంకా ఏంటంటే గివెన్ ది పర్పస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ టు ముస్లిం రోల్ ఇన్ ద మిడిల్ ఏజెస్. సో ఈ డాక్యుమెంట్ అనేది ఏదైతే ఉందో ఓమర్ ఒప్పందం, ఇది మధ్యయుగంలో వీళ్ళకి చాలా ముఖ్యంగా ఉపయోగపడింది. ఆ ప్రకారం చూస్తే ఇది ఆ టైంలో ఎవరెవరైతే ఓడిపోయారో లేకపోతే గెలవబడ్డారో వాళ్ళ ఇంకొకళ్ళ చేత, వాళ్ళు గెలిచిన వాళ్ళతోటి విన్నమం చేసుకున్నట్టుగా తేడాగా ఉంది, ఎట్లా కుదరదని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ ఇచ్చారనమాట దీని గురించి. ఓకే, సో ఎనీహో ఇప్పుడు ఈ ప్యాక్ట్ అనేది రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో మనకి దానికన్నా ఓమర్ రాశాడా లేకపోతే లేదా అనే దానికన్నా ఇది ఏముంది అసలు ఇందుట్లో అని చెప్పేసి మనం ఒకసారి దాన్ని చూద్దాం. ఇది మనకి కీలకం అన్నమాట. ఓమర్ ఒప్పందంలో ఏముంది. ఈ కంటెంట్ ట్రాన్స్లేషన్ కొంచెం అథెంటిక్ అవ్వచ్చండి, అథెంటిక్ కాకపోవచ్చు. నేను కంప్లీట్గా ఎవరైనా నేను తప్పు చెప్తే దాన్ని తప్పని ఖండించవచ్చు అనమాట కామెంట్స్లో. ఓకే, సో
ఈ కంటెంట్లోకి వెళ్తే మీరు మెయిన్గా ఇక్కడ పాయింట్స్ ఏమున్నాయి అంటే దీనికి రకరకాల వర్జన్స్ ఉన్నాయి రకరకాల భాషలను బట్టి, బట్ జనరల్ జిస్ట్ అనమాట. ఓకే, ఏంటి ప్రొహిబిషన్ అగేన్స్ట్ బిల్డింగ్ న్యూ చర్చెస్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, మొనాస్ట్రీస్ ఆర్ ఏ న్యూ సెల్. హెన్స్ ఇట్ వాజ్ ఆల్సో ఫర్బిడెన్ టు బిల్డ్ న్యూ సినగాగ్స్. సో ఇప్పుడు ఏంటంటే అప్పటి వరకు ఉన్నవి ఓకే, కానీ కొత్తగా చర్చి కట్టడానికి లేదు, కొత్తగా ప్రార్థనా మందిరం కట్టడానికి లేదు, లేకపోతే నన్స్ కానీ ఎవరైనా ఉండే మొనాస్ట్రీస్ కానీ ఇవేవి కట్టడానికి లేదు. ఇంకా కొత్త సినగాగులు అంటే యూదుల సమాజ మందిరాలు అంటారు కదా, సమాజ స్థలాలు, వీటిని కూడా కట్టడానికి లేదనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే యెరూషలేంలో కానీ ఇస్లాం రూల్ వచ్చిన తర్వాతే కొత్త సినగాగులు కట్టబడ్డాయి అని చెప్పేసి ఇది ఒకటి ఉందన్నమాట, తెలిసిందే. ఓకే, కానీ ఇలాంటిది బైజాంటిన్ ఎంపైర్ టైంలో మిగతా టైముల్లో కూడా యెరూషలేంలో సినగాగులు కట్టకూడదని చెప్పేసి నియమం ఉంది, వాళ్ళు రూల్ పెట్టారనమాట. సో యూదులకి ఇదేం కొత్త కాదు, కానీ మీరు చర్చిలు కట్టకూడదు అనేది క్రిస్టియన్స్కి కొత్త. తాతలు బొచ్చే తరతరాలు అంటారు కదా. సో ఈ యూదులు వీళ్ళు ఓడిపోయిన తర్వాత క్రిస్టియన్లు వీళ్ళు వచ్చిన తర్వాత మీరు సినగాగులు కట్టకూడదని చెప్పేసి వీళ్ళు రూల్స్ పెట్టారు. అదే వచ్చి ఇప్పుడు ఏళ్ళకొచ్చిందనమాట, మీరు చర్చిలు కట్టకూడదని చెప్పేసి ముస్లిమ్స్ పెట్టారనమాట రూలు. మరి ముస్లిమ్స్కి కూడా ఎప్పటికప్పుడు వచ్చింది, అదే కదా కర్మ అంటే, మీరు మసీదులు కట్టకూడదని చెప్పి వచ్చింది. ఓకే, సో ప్రొహిబిషన్ అగేన్స్ట్ రీబిల్డింగ్ డిస్ట్రాయిడ్ చర్చెస్. ఇప్పుడు ఏంటంటే కాలక్రమేణా ఉన్న బిల్డింగ్స్ పడిపోవడం అనేది సహజం. ఇప్పుడు ఇందుట్లో ఏంటి, మీరు కొత్త చర్చిలు కట్టకూడదు, పోనీ ఉన్న చర్చి పాడైంది అనుకోండి, దాన్ని పడేసి మళ్ళీ కట్టుకోవడమా లేకపోతే సరిగ్గా రిపేర్ చేసుకోవడం ఇవి చేయకూడదు అనమాట. ప్రొహిబిషన్ అగేన్స్ట్ రీబిల్డింగ్ డిస్ట్రాయిడ్ చర్చెస్, నాశనం అయిపోయిన చర్చిలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి కట్టకూడదు. బై డే ఆర్ నైట్ ఇన్ దేర్ ఓన్ నేబర్హుడ్స్ ఆర్ దోస్ సిచ్యువేటెడ్ ఇన్ ముస్లిం క్వార్టర్స్. వాళ్ళ పరిసర ప్రాంతాల్లోనే కానీ ముస్లింల యొక్క ప్రాంతాల్లోనే కానీ ఎక్కడున్నా కానీ కొత్తగా చర్చి కట్టకూడదు, పాడైన దాన్ని తిరిగి కట్టకూడదు. ఓకే, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ నాన్ ముస్లిమ్స్ మస్ట్ బి లోయర్ ఇన్ ఎలివేషన్ దాన్ ది లోయెస్ట్ మాస్క్ ఇన్ టౌన్. పట్టణములో అన్నిటికన్నా ఎత్తు తక్కువగా ఉన్న మసీదు ఏదైతే ఉందో దానికంటే తక్కువగానే ఇతర ప్రార్థనా మందిరాలు కట్టుకోవాలి. నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లింలేదారులు వాళ్ళకన్నా వాళ్ళ ప్రార్థనా మందిరాలన్నీ కూడా ముస్లింల యొక్క అత్యంత దిగువన ఉన్న మసీదు కన్నా కూడా కింద ఉండాలి. ముందు ప్రార్థనా మందిరాలు ఉండడం వరకే, కొత్తవి కట్టకూడదన్నారు, పడిపోయినవి కట్టకూడదన్నారు. దాని అర్థం ఏంటి, నిదానంగా గ్రాడ్యువల్గా చంపేయడం అన్నమాట. సో అదేంటంటే కప్పని మీరు కాలే పెనం మీద కానీ ఎక్కడ నేసారనుకోండి, అది ఎగిరిపోద్ది సడన్ వేడికి తట్టుకోలేక. కానీ మీరు గిన్నెలో నీళ్లు పోసి చల్లటి నీళ్లు దాన్ని కప్పేసి ఆ కప్ప అట్లా కింద నీళ్లు పొయ్యి మీద పెట్టి వేడి చేశారనుకోండి, లైట్గా పెట్టే సిమ్లో నీళ్లు స్లోగా వేడవుతాయి కాబట్టి కప్పకి తెలియని కూడా తెలియదు, అది దాని బాడీ ఇది న్యాచురల్ అనుకొని చెప్పేసి ఆ టెంపరేచర్కి అకామిడేట్ చేయడానికి చూస్తుంది. కానీ కొంతసేపు అయ్యాక ఆ హీట్ ఎక్కువైపోయి కప్ప గెంతలేదు, బయటికి పోలేదు, అలాగే బతికొండంగానే ఉడికిపోతుంది అనమాట. సో ఇది డైరెక్ట్గా లేపడం కాదు, స్లోగా అంటే మెత్తగా అనమాట. ముందు చర్మం అదంతా మొద్దుబారలు చేసి ఆ తర్వాత కోయడం అనమాట, పెయిన్ కిల్లర్ ఇచ్చేసి. వాళ్ళ ప్రార్థనా మందిరాలు ఇవన్నీ పోతే ఇంకా వాళ్ళు ఎక్కడ గ్యాదర్ అవ్వాలి, కొత్తవి కట్టుకోవడానికి కూడా లేదు. పైగా ఏదన్నా ఉన్నయ్యా అనుకుంటే ఇవన్నీ కూడా అత్యంత దిగువన ఉన్న మసీదు కన్నా కిందనే ఉండాలి. మనకి ప్యారిస్లో తెలుసు ఏది వీళ్ళంతా ఎక్కువ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి చేయనివ్వరు అనమాట. ప్యారిస్ కదా, మీన్ లండన్లో టాల్ బిల్డింగ్స్ ఉండకూడదు, అది అక్కడ రూల్ మళ్ళీ. ఓకే, సో అట్లా ఏ టాల్ బిల్డింగ్ ఉండకూడదు, అంటే టాల్ బిల్డింగ్ అన్నం కాదు కానీ ప్రార్థనా మందిరం ఏది కూడా మసీదు కన్నా పైన ఉండకూడదు, అది కూడా అత్యంత కింద ఉన్న మసీదు అనమాట. ఇదేంటంటే కంప్లీట్ డిస్క్రిమినేషన్, ఇది మాది అన్నిటికన్నా ఉన్నతంగా ఉండాలి అని చెప్పేసి ఆ అభిప్రాయంతో ఉన్నారు. ఓకే, ఇంకా తర్వాత చూడండి ఇంకేముందో, ది హౌసెస్ ఆఫ్ నాన్ ముస్లిమ్స్ మస్ట్ నాట్ బి టాలర్ ఇన్ ఎలివేషన్ దాన్ ది హౌసెస్ ఆఫ్ ముస్లిమ్స్. ముస్లింల ఇళ్ల కన్నా ముస్లిమేతరుల ఇళ్ళు ఎత్తు ఉండడానికి లేదు, ఎలివేషన్ ఉండడానికి లేదు. అంటే వీళ్ళు ఎత్తి కట్టుకోవాలి కానీ మిగతా వాళ్ళు ఎత్తు ఉండకూడదు అనమాట, చిన్న చిన్న ఇళ్ళు ఉండాలి. ప్రొహిబిషన్ అగేన్స్ట్ హ్యాంగింగ్ ఏ క్రాస్ ఆన్ ది అవుట్ సైడ్ ఆఫ్ చర్చెస్. చర్చిల బయట శిలువ వేలాడదీయడానికి నిషేధం. ఓకే, చూశారు కదా వాళ్ళది ఏదేదైతే సింబాలిజం కానీ ఇవన్నీ ఉంటాయో, మెయిన్గా ఎదుటి వాళ్ళ మతాన్ని చూపించుకోవడానికి లేకుండా, ప్రకటించుకోవడానికి లేకుండా సింబాలిజంతో సహా దెబ్బతీస్తున్నారు అనమాట అన్ని విధాల. ఇదే మనం నేడు ముస్లింలకు అప్లై చేస్తే ఎలా ఉండాలి, ముస్లింలు ఎత్తైన ప్రాంతాల్లో కట్టుకోకూడదు, మసీదులు ఎత్తైన ప్రాంతంలో కట్టుకోకూడదు, మసీదుల బయట ఎటువంటి సింబల్స్ ఉండకూడదు, ముస్లింల ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అది మిగతా వాళ్ళ ఇళ్ల కన్నా కూడా ఎత్తుగా కట్టకూడదు, ఎత్తున ఉండకూడదు.
ఓకే. ఇంకా చూడండి ఎలా ఉంటదో. ఇలా చేస్తే ఒప్పుకుంటారా ఎవరన్నా? ఆనాడు ఈ రూల్స్ వాళ్ళ మీద పెట్టారనమాట. ముస్లింలు ఇంకొకళ్ళ మీద పెట్టారు. ముస్లిమ్స్ షుడ్ బి అలౌడ్ టు ఎంటర్ చర్చెస్ ఫర్ షెల్టర్ ఎట్ ఎనీ టైమ్ బోత్ డే అండ్ నైట్. ముస్లింలు ఎప్పుడన్నా పగలేంటి, రాత్రి ఏంటి, సమయాలు లేకుండా ఎప్పుడన్నా చర్చిలోకి వచ్చి తలదాచుకోవచ్చు. షెల్టర్ అన్నారు కానీ తలదాచుకుంటారా, లోపల కాలక్షేపం చేస్తారా, ఇంకా ఏమన్నా చేస్తారా మనకు తెలియదు. ఏదన్నా చేయొచ్చు లోపల. వాళ్ళు మాకు కావాలి ప్రాంతం కొంచెంసేపు మేము లోపల తలదాచుకుంటూ ఉంటారు. లోపల ఏం చేస్తారో మనకు తెలియదు. సో ఏ ముస్లిం అన్నా ఏ చర్చిలోకన్నా వెళ్ళి ఏ సమయంలో అయినా వెళ్ళొచ్చు అనమాట. పగలు రాత్రి తేడా లేదు. ఇలా వస్తే వాడిని లోపలికి రానివ్వాలి. ఇదే ట్రీట్మెంటు ఈరోజు మసీదులకు చేస్తే ఒప్పుకుంటారా ఒక్కళ్ళన్నా? ముస్లిము ఒప్పుకోరు కదా. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొచ్చు మీ మసీదుల్లోకి, ఏ టైంలో పడితే ఆ టైంలో, మీరు అడ్డుకోకూడదని చెప్పేసి అన్నారనుకోండి, ఒప్పుకుంటారా? నెక్స్ట్, ఒబ్లైజింగ్ ది కాల్ టు ప్రేయర్ బై ఏ బెల్ ఆర్ సెమన్ ట్రాన్, అంటే ఒక రకమైన గంట అనమాట, గట్టి గాంగ్ గాంగ్ అని మోగుతూ ఉంటుంది అనమాట, ప్రార్థనకు పిలుపు అనమాట. అది తక్కువ సౌండ్లోనే ఉండాలి, రైట్? అది అయితే అజాన్ స్పీకర్లో పెట్టుకోమని ఎక్కడ లేదు, కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా స్పీకర్లో పెట్టుకొని వినిపించేస్తున్నారు. వెల్, వాళ్ళని అనడానికి లేదు, గుళ్ళో కూడా పాటలు పెడుతున్నారు స్పీకర్లో పెద్ద పెద్దగా, అది కూడా ఉంది. సో ఎక్కడన్నా కూడా సౌండ్ తక్కువ పెట్టుకుంటే బెటర్, ఇట్లా ఊరందరికీ వినిపించాల్సిన అవసరం లేదు. ఎనీహౌ, ఇది కోర్టులు చెప్పినవి, కానీ జనాలు వినరా అనేది వేరే విషయం. తర్వాత ప్రొహిబిషన్ అగెన్స్ట్ క్రిస్టియన్స్ అండ్ జ్యూస్ రైజింగ్ దేర్ వాయిసెస్ ఎట్ ప్రేయర్ టైమ్స్. ఈ గంట అనుకుంటే వీళ్ళు ప్రార్థనలు చేసేటప్పుడు యూదులు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళు గట్టిగా మాట్లాడకూడదు, వాళ్ళ సౌండ్ ఎక్కువ రాకూడదు, మెల్లగా నిదానంగా తక్కువ సౌండ్లో ప్రార్థన చేసుకోవాలన్నమాట. కానీ ఇదే దీనికి సంబంధించిందే మనకి సాయిబాబా సచ్చరిత్ర 3వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ రోహిల్లా ఒకడు ఉంటాడనమాట. వాడు కల్మా చదువుతూ ఉంటాడు. మీకు తెలిసిందే అంతకుముందు ఆల్రెడీ మీకు ఒకసారి ఆ వీడియోని ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను. సాయి సచ్చరిత్ర చదివిందనమాట. ఆ కల్మా చదివేటప్పుడు రాత్రి పగల తేడా లేకుండా గట్టిగా, ఎట్లంటే ఆబోతూ రంకె వేస్తే ఎంత గట్టిగా వస్తుందో అంత పెద్దగా చదువుతూ ఉంటాడు అనమాట. చుట్టుపక్కల జనాలకి నిద్ర పట్టదు, వాళ్ళ నిద్రలు చెడిపోతూ ఉంటాయి, వాళ్ళు పొద్దునంతా పని చేసుకుని వచ్చి. ఈ రోహిల్లా మీద కంప్లైంట్ చేయడానికి బాబా దగ్గరికి వెళ్తే, మీరు వాడిని ఏమనొద్దు, వాడు పని చేసుకునేది ఏదో వాడి పని చేసుకుని, రోహిల్లాకి ఒక భార్య ఉంది, అది వాడిని నన్ను కూడా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి సాయిబాబా అంటాడు అక్కడ. సో ఈ కల్మా కానీ ఇవన్నీ మేబీ ఇప్పుడు సంగతి ఏమో, ఇప్పుడు మైకులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేరే లెక్క, కానీ ఆ టైంలో వాళ్ళు గట్టిగానే చదివేవాళ్ళు, చాలా గట్టిగా. మనకు ఆల్రెడీ సచ్చరిత్రలో కూడా ఒకసారి వచ్చిందనమాట సందర్భం. కానీ ఇక్కడ ఏంటంటున్నారంటే క్రిస్టియన్లు కానీ యూదులు కానీ ఎట్లా, అప్పుడు మైకులు లేవు కదా, నోటితోటి అరవాలి. నోటితోటి అరిస్తే ఎంతవరకు వినిపించింది చెప్పండి? ఒక బజార్ వినిపించిద్దాం మహా అయితే, ఇంకంతకన్నా వినిపించదు. బట్ ఆ ఆప్షన్ కూడా తీసేశారనమాట. ప్రొహిబిషన్ అగెన్స్ట్ టీచింగ్ నాన్ ముస్లిం చిల్డ్రన్ ది ఖురాన్. ముస్లిమేతర పిల్లలకు ఖురాన్ను బోధించకూడదు, ఇది రూలు. జనరల్గానండి మీరు బోధించడం తప్పు కాదు, కానీ తప్పులు బోధించొద్దంటే బాగుంటుంది. తర్వాత వీళ్ళు దాని గురించి కూడా ఒకటి పెడతారనమాట, అది కూడా ఒక కండిషన్. అంతవరకు ఒప్పుకోవచ్చు. ఒక గ్రంథంలో ఉన్నదాన్ని తప్పుగా బోధించుకు, ఉన్నదాన్ని చూపించి దాన్ని చెప్పు, ఓకే అని చెప్తే బాగుంటుంది. కానీ ఇక్కడ అసలు కంప్లీట్గా టీచింగ్ కూడా చేయకూడదు అంటున్నారు. దీని వెనకాల రకరకాల రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు చూడలేదు, ఇది మా గ్రంథాలు సుపీరియరు, ఇంకొకళ్ళు చదవకూడదు అనేసి అన్న ఉండొచ్చు, లేకపోతే మా గ్రంథంలో ఉన్న బొక్కలు ఇంకొకళ్ళు తెలియకూడదు, ఇది కూడా అయి ఉండొచ్చు. 2 రకాలు. లేకపోతే ఎదుటోళ్ళు కంప్లీట్లీ ఇన్క్యాపబుల్ కూడా అయి ఉండొచ్చు అనమాట మా గ్రంథాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి, ఇది కూడా అయి ఉండొచ్చు. సో ఈ 3 కారణాల చేత మా గ్రంథాలు ఇతరులు చదవడానికి లేదనే రకమైన ఆ అడ్డంకులు కానీ నియమాలు కానీ పెట్టడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే, Christians forbidden to publicly display their religion or to be seen with Christian books or symbols in public on the roads or in the markets of Muslims. అంటే క్రైస్తవులు బాహాటంగా వాళ్ళ మతాన్ని ప్రదర్శించడం కానీ, లేకపోతే క్రైస్తవ పుస్తకాలు, లేకపోతే ఆ గుర్తులు సిలువ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటితోటి కానీ పబ్లిక్గా కనిపించడం, ఓకే, లేకపోతే రోడ్ల మీద కానీ, లేకపోతే ముస్లింల యొక్క మార్కెట్ల దగ్గర కానీ వాళ్ళు కనిపించకూడదు అనమాట సింబల్స్ తోటి. వచ్చారు అంతవరకే. ఇంకా అంతకుమించి శిలువలు కానీ పుస్తకాలు కానీ ప్రతి ఒక్కళ్ళు సంఖలో పెట్టుకుని తిరుగుతారు కదా నల్లట్ట, వీటితోటి కానీ కనిపించడానికి లేదనమాట, ఓకే. బట్ మీకు తెలుసు, ఇక్కడ పక్కన వాళ్ళు మా మీద ఎట్లా పెట్టకూడదు, మమ్మల్ని ఎట్లా గెలకూడదు అనే ఉద్దేశంతో పెట్టిన ఈ రూల్కి నేడు మన ముస్లిమ్స్ వాళ్ళ కట్టుబాట్లను కానీ వాటిని కానీ బాహాటంగా ఎక్కడ పడితే అక్కడ ఇతరులకు చెందిన వాటి దగ్గర కూడా చూపించుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా తర్వాత ఒక వీడియో పెడతాను. మనకు తెలిసిందే, ముస్లింలు నమాజ్ చేసుకోవడం వాళ్ళ మతాచారం, తప్పు కాదు, చేసుకోవచ్చు గాక.
వాళ్ళు కావాలనుకుంటే ఆఫీసులో పక్కకు పోయి చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఆఫీసులో కొన్ని చోట్ల నమాజ్ స్పేస్‌లని పెడుతున్నారు. పెట్టుకునేటోళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ ఇష్టం అనమాట. ఇళ్లలో చేసుకోవచ్చు. ఎక్కడైనా పక్కన చేసుకోవచ్చు. ఓకే. మీకు నిజంగా అనుకోని స్పాట్‌లో ఉంటే పక్కన పార్క్‌లోకో ఎక్కడైనా ఖాళీ ప్లేస్‌లోకెళ్ళి ఎక్కడైనా అరుగు మీద గాని ఎక్కడైనా అది కూడా చేసుకోవచ్చు నమాజు. కానీ రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసి చేయడం కరెక్టేనా? ఆ పని చేస్తున్నారు. ఈ తర్వాత ఒక వీడియో పెడతా. ట్రైన్‌లో నడిచే దారిలో నమాజ్ చేస్తున్నారు. మీరు తెలుసు కదా స్లీపర్‌లో ఎట్లా ఉంటదని చెప్పేసి సైడ్ బెర్తులు 2 ఉంటాయి. లోపల 6 బెర్తులు ఉంటాయన్నమాట. వాళ్ళు 6 బెర్తుల మధ్యలో చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ బెర్తుల మీద ఉండి చేసుకోవచ్చు అనమాట ఎట్లన్నా. బట్ మధ్యలో కరెక్ట్‌గా ఏసి గుడ్డ జనాలు నడిచే దారిలో అక్కడ చేస్తున్నారనమాట. మీకు తెలిసిందే ఏంటా అని చెప్పి. ఇది ఎంక్రోచ్‌మెంట్. దాని గురించి తర్వాత చేస్తాను వీడియో. అది కూడా చేస్తున్నారు. కానీ క్రిస్టియన్స్‌కి మాత్రం వాళ్ళు ఇదంతా కంప్లీట్‌గా రెస్ట్రిక్ట్ చేశారనమాట. మీరేది చూపించుకోవడానికి కూడా లేదని. ఇంకా పామ్ సండే అండ్ ఈస్టర్ పెరేడ్స్ వర్ బ్యాండ్. మట్టలాదివారము, ఈస్టర్ పండుగ వీటప్పుడు వాళ్ళు పెరేడ్లు చేస్తారు. మనకి ఈస్టర్ పెరేడ్ పెద్దగా ఉండదు కానీ గుడ్ ఫ్రైడేకి పెరేడ్లు చేస్తారు. శిలువ వేసుకొని యేసు వేషం వేసుకొని వెళ్ళేదన్నమాట అది. లేకపోతే అందరూ మట్టలు పట్టుకొని ఊపుకుంటా రోడ్ల మీద తిరుగుతారు అనమాట ఈ మట్టల ఆదివారం అని చెప్పేసి. ఇది కామన్గా కనిపించింది ఇప్పుడు. ఈ మట్టల ఆదివారము, ఈస్టర్ ఈ 2 పండుగల యొక్క పెరేడ్లు బ్యాన్ చేయబడ్డాయి. ఫ్యూనరల్స్ టు బి కండక్టెడ్ క్వైట్లీ. ఇదేదైతే తర్వాత దినాలు అనుకోండి లేకపోతే పూడ్చిపెట్టడం అనుకోండి చనిపోయిన తర్వాత అవి నిశ్శబ్దంగా చేసుకోవాలి. సౌండ్ రాకూడదు. ప్రొహిబిషన్ అగెన్స్ట్ బరింగ్ నాన్ ముస్లిం డెడ్ నియర్ ముస్లిమ్స్. ముస్లిమేతర మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముస్లిం మృతుల దగ్గరలో పాతి పెట్టకూడదు. వీళ్ళది వేరు, వాళ్ళది వేరు. ప్రొహిబిషన్ అగెన్స్ట్ రైజింగ్ ఏ పిగ్ నెక్స్ట్ టు ఏ ముస్లిమ్స్ నేబర్. సో మీ ఇంటి పక్కన వాడు ముస్లిం అయితే మీరు పందిని పెంచడానికి లేదు. పంది అంటే వాళ్ళకి నిషిద్ధం కదా. సో అందుకని మీరు పందిని పెంచకూడదు అనమాట పక్కన ముస్లింలు ఉంటే. క్రిస్టియన్ వర్ ఫోర్బిడెన్ టు సెల్ ఆల్కహాలిక్ బెవరేజెస్ టు ముస్లిమ్స్. వాళ్ళకి ఆల్కహాల్ పక్కన నిషేధం ఉంది. బట్ ఎంతమంది పాటిస్తున్నారు అనేది క్వశ్చన్. బట్ స్టిల్ వాళ్ళకి నిషేధం ఉంది కాబట్టి వాళ్ళ దరిదాపుల్లో లేకపోతే వాళ్ళ దరిదాపుల్లో కాదు వాళ్ళకే ఆల్కహాలిక్ పదార్థాలు అమ్మడం నిషేధం అనమాట. క్రిస్టియన్స్ వర్ ఫర్బిడెన్ టు ప్రొవైడ్ కవర్ ఆర్ షెల్టర్ ఫర్ స్పైస్. గూఢాచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు. ఇది కామన్గా ఎవరన్నా పెట్టుకునేదే. ఓకే, ఇది అగ్రీబుల్ టోటల్లీ. ప్రొహిబిషన్ అగెన్స్ట్ టెల్లింగ్ ఎ లై అబౌట్ ముస్లిమ్స్. ఇది కూడా ఓకే. ఎవడి గురించి అన్న అబద్ధం చెప్పడం మంచిది కాదు. ముస్లిమే కానీ క్రిస్టియన్ కానీ ఎవరన్నా కూడా అబద్ధాలు చెప్పకూడదన్నారు. ఓకే, ఇది కూడా గుడ్ రూల్. ఆబ్లిగేషన్ టు షో డిఫరెన్స్ టువర్డ్ ముస్లిమ్స్. ముస్లింల పట్ల వినయముగా విధేయతతోటి ఉండాలన్నమాట. దాన్ని చూపించాలి. ఇఫ్ ఎ ముస్లిం విషెస్ టు సిట్, ద నాన్ ముస్లిం షుడ్ రైజ్ ఫ్రమ్ హిస్ సీట్ అండ్ గివ్ ఇట్ టు ద ముస్లిం. ముస్లిం కూర్చోవాలి అనుకుంటే ముస్లిమేతరుడు లేచి మరీ వాడి సీట్ ఖాళీ చేసి అతనికి ప్రజెంట్ చేయాలన్నమాట. రైట్? యా. ప్రొహిబిషన్ అగెన్స్ట్ ప్రీచింగ్ టు ముస్లిమ్స్ ఇన్ అన్ అటెంప్ట్ టు కన్వర్ట్ దెమ్ ఫ్రమ్ ఇస్లాం. సో ఇస్లాం నుంచి ముస్లింలను దారి మళ్లించేలా లేకపోతే మత మార్పిడి చేసేలా ముస్లింలకి మత ప్రచారం చేయకూడదు. అంటే ఏంటి, క్రైస్తవులు కానీ యూదులు కానీ వీళ్ళు వచ్చి వాళ్ళ మతాన్ని ముస్లింలకి ప్రచారం చేయకూడదు, లేకపోతే ముస్లింలకి బోధించకూడదు. ఎందుకు? వీళ్ళు విని పొరపాటున ఇస్లాం నుంచి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి. రైట్? ఇది బాగానే ఉంది. బట్ మన వాళ్ళకి వచ్చి రకరకాలుగా బోధిస్తూ ఉంటారు. మొన్నే ఆల్రెడీ మన బ్రదర్ ఉన్నాడు కదా షెఫీ గారు, ఆయన మీద ఒక వీడియో పెట్టా. రైట్? వస్తాడు అది ఇదని చెప్పేసి పక్కన యాంకర్ కూడా చాలా అడుగుతుంది, మీరు గీత రామాయణం వీటన్ని భలే చెప్తారు, అన్నింటినీ కలిపి అన్నింటిలో ఉన్న మంచి అంశాలు అంటే. ఆయన కూడా అంతా చెప్పేది ఒకటే, అందరికీ తండ్రి తల్లి ఒకళ్ళే, అందరు అక్కడి నుంచే వచ్చారని చెప్పేసి ఆదాము హవ్వల గురించి చెప్తా. భవిష్య పురాణాన్ని భయంకరమైన మిస్కోటింగ్ లేకపోతే అర్థసత్యం చెప్పి మిగతాది అబద్ధం చెప్పాడనమాట. చాలా పెద్ద చెల్లంగితనం చేశాడు. వెల్, ఇది ముస్లింల పట్ల చేస్తే వాళ్ళు సహిస్తారా? ఈ లా ప్రకారం సహించరనమాట. ఆ టైంలో సహించలేదు. అది ఇప్పుడు కూడా బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు, మీరు కామెంట్స్లో చూడొచ్చు. అది కూడా ప్రొహిబిషన్ అగెన్స్ట్ ప్రివెంటింగ్ ది కన్వర్జన్ టు ఇస్లాం ఆఫ్ సమ్వన్ హూ విషెస్ టు కన్వర్ట్. ఇప్పుడు ముస్లింలకి మీరు బోధించకూడదు మీ మతం గురించి, వాళ్ళు పొరపాటున మతం మారచ్చు కదా, అందుకని చెప్పి. అదే ఎవరన్నా ముస్లిం అవ్వాలనుకుంటున్నారు, వీళ్ళు బోధిస్తారండి, వీళ్ళు ప్రీచ్ చేస్తారు, వీళ్ళు కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు, మీరు చేయకూడదు. కానీ చూసారు కదా, ఇదంతా వన్ వే డాక్యుమెంట్ అన్నాను కదా. వీళ్ళు రకరకాలుగా ప్రలోభ పెట్టడాలు కానీ రకరకాల మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇదంతా చేస్తూ ఉంటారు. ఓకే, మీరు చేయకూడదు వాళ్ళకి అట్లా. సో మీరు వాళ్ళకి చేయరు కాబట్టి వాళ్ళు మారే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు ఈ ప్రీచింగ్ కానీ ఇదంతా చేసి మీ వాళ్ళ మైండ్లు జడగొట్టి ఇస్లాంలోకి మార్చాలని ప్రయత్నించాలనుకోండి, మీరు అడ్డం చెప్పకూడదు. ప్రివెంటింగ్ ది కన్వర్జన్ టు ఇస్లాం అంటే ఇస్లాంకి ఎవరన్నా మారతంటే దాన్ని మీరు ప్రివెంట్ చేయకూడదు అనమాట. దాని పట్ల ప్రొహిబిషన్ ఉంది. ఓకే, సో అర్థమవుతుంది కదా, మేము చేస్తాం, మీరు పడాలి. నెక్స్ట్ది
ది అపియరెన్స్ ఆఫ్ నాన్ ముస్లిమ్స్ హ్యావ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ముస్లిమ్స్. యూనిఫామ్ అనమాట. ముస్లిమ్స్కి ముస్లిమేతరులకి మధ్య క్లియర్ కట్గా డిఫరెన్స్ తెలియాలి. శరీరం మీదే ఉంటుందండి న్యాచురల్గా అయితే డిఫరెన్స్. బయట తెలియాలిగా, బయట కూడా తెలియాలి. ప్రతి ఒక్కళ్ళని తిప్పి చూపమనలేరు కదా. సో బయట కూడా తెలియాలి కాబట్టి బయట కూడా డిఫరెంట్ పెడుతున్నారండి. సో కలన్సువా అనేది, ఇది బెదోయిన్ అనేది ఒక అరబియన్ తెగ అనమాట. వీళ్ళది కానీ ఓకే, ఈ బెదోయిన్ టర్బాన్ కానీ నెత్తి మీద పెట్టుకునేది అది. ముస్లిం షాస్ ఇంకా అంటే నడుముకు కట్టుకునే గుడ్డ ఇవే ఉండకూడదు, వీటి పట్ల బ్యాన్. ఓకే, అలాగే నాన్ ముస్లిమ్స్ అనేటవాళ్ళు పక్క దూకోవడానికి లేదనమాట. ఇది ముస్లిం కష్టం అనమాట. అందుకని మిగతా వాళ్ళు అట్లా దూకోవడానికి లేదు. పైగా మిగతా వాళ్ళు ముందు కట్ చేసుకోవాలన్నమాట నుదుటి దగ్గర ఉండే జుట్టుని, ఓకే, గుర్తుపడడానికి. అలాగే ముస్లిమ్స్ లేకపోతే అరబ్ ముస్లిమ్స్ ఎట్లయితే మాట్లాడతారో మీరు దాన్ని అనుకరించడానికి కూడా లేదు. ఓకే, మాదే మీదే. నెక్స్ట్, నాన్ ముస్లిమ్స్ అబ్లైజ్డ్ టు బి ఐడెంటిఫైయల్ బై సచ్ సైన్స్ యాజ్ క్లిప్పింగ్ ది హెడ్స్, 4 locks అండ్ బై ఆల్వేస్ డ్రెస్సింగ్ ఇన్ ద సేమ్ మేనర్. సో ముస్లిమేతరులు గుర్తుపట్టేలా వాళ్ళ గుర్తులు ఉండాలన్నమాట. వాళ్ళ మత గుర్తులు ఉండకూడదు, కానీ వీళ్ళు ముస్లిమేతరులను గుర్తుపట్టాలి కదా, అలా ఉండాలి. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. అదేదో మీరు క్రాస్ పెట్టుకోండి మీ బట్టల మీద, లేకపోతే ఎలా మెడలో ఎలా తీసుకోండి, శిలువ ఒకటి మీరు క్రిస్టియన్లని అర్థమవుతుంది కదా. లేదు, శిలువ అనేది క్రిస్టియన్ మతానికి సింబల్ కాబట్టి, క్రీస్తుకి కానీ దీనికి సింబల్ కాబట్టి అది ఉండకూడదు. కానీ మీరు ముస్లిమేతరులు అని తెలియాలి కదా, అందుకని చెప్పి ఇంకొక రకంగా చెప్తారనమాట. అది మీ మతానికి సంబంధించి ఉండకూడదు, కానీ మీరు వేరే మతస్థులని తెలియాలి. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పెడుతున్నారనమాట. సో నడుము చుట్టూ ఒక రకమైన బెల్ట్ కట్టుకోవడం. తర్వాత క్రిస్టియన్లు ఏంటంటే బులుగు రంగు బెల్ట్లు, అలాగే నెత్తి మీద టర్బన్లు. యూదులకేమో ఎల్లో రంగు, జొరాస్ట్రియన్లకేమో బ్లాక్, అలాగే సమరయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎరుపు. ఇదంతా. నెక్స్ట్, ప్రొహిబిషన్ అగెన్స్ట్ రైడింగ్ యానిమల్స్ ఇన్ ద ముస్లిం మేనర్. ముస్లింలు ఎట్లయితే జంతువుల మీద ఎక్కి నడుపుతారో సారీ చేయడం అనేది, అలా మిగతా వాళ్ళు చేయకూడదు. అలాగే గుర్రం మీద శాడిల్ అంటారు కదా, పైన పెట్టుకుంటారు, కరెక్ట్ గుర్తుకు రావట్ల పదం, దాన్ని కళ్ళం అనుకోండి, ఒక రకం కళ్ళం కూడా కాదు. సో దాన్ని పెట్టుకోకూడదు అనమాట. ఉట్టి గుర్రం మీదే వీళ్ళు వెళ్ళాలి. ముస్లింలకి ఆ వెసులుబాటు ఉంది. నెక్స్ట్, ప్రొహిబిషన్ అగైన్స్ట్ అడాప్టింగ్ ఏ ముస్లిం టైటిల్ ఆఫ్ ఆనర్. ముస్లిమ్స్ కంటూ రకరకాల టైటిల్స్ ఉంటాయి కదా గుర్తుగా, వాళ్ళు ఆ టైటిల్స్ ఆఫ్ ఆనర్ వీళ్ళు పెట్టుకోకూడదు అలాంటివి. ప్రొహిబిషన్ అగెన్స్ట్ ఎంగ్రేవింగ్ అరబిక్ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ సిగ్నెట్ సీల్స్. ముద్రలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అరబిక్ ఇన్స్క్రిప్షన్స్ ఉండకూడదు. అది లీగల్ లాంగ్వేజ్ అనమాట, వేరే వాళ్ళు వాడడానికి లేదు. ప్రొహిబిషన్ అగెన్స్ట్ ద పొసెషన్ ఆఫ్ వెపన్స్. మిగతా వాళ్ళు ఆయుధాలు కలిగి ఉండకూడదు. ముస్లింలు కలిగి ఉంటారు, మిగతా వాళ్ళు ఆయుధాలు కలిగి ఉండకూడదు. నాన్ ముస్లిమ్స్ అబ్లైజ్డ్ టు రిసీవ్ ఎనీ పాసింగ్ ముస్లిం యాజ్ ఎ గెస్ట్ ఇన్ హిస్ హోమ్ ఫర్ అట్లీస్ట్ 3 days అండ్ ఫీడ్ హిమ్. దారిని పోయే ఏ ముస్లిం అన్నా కానీ వీళ్ళు అతిథిగా స్వీకరించి 3 రోజుల పాటు అతనికి అన్నం పెట్టాల్సిన డ్యూటీ వీళ్ళది, బాధ్యత అన్నమాట. అది చేయకపోతే వీళ్ళు బాధ్యత తప్పినట్టు. నాన్ ముస్లిమ్స్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ బయింగ్ ఏ ముస్లిం ప్రిజనర్. ముస్లిం బందీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముస్లిమేతరులు కొనకూడదు. కొంటే ముస్లిమ్సే కొనాలంటే ఒక ముస్లిం ఇంకొకటి కింద ఉండడానికి లేదు, వాడు బందీ అయినా సరే. నెక్స్ట్, ప్రొహిబిషన్ అగెన్స్ట్ టేకింగ్ స్లేవ్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ టు ముస్లిమ్స్. ముస్లిమ్స్కై అంటే నియోగించబడిన బానిసలను ఇంకొకళ్ళు కొనుక్కోవడానికి లేదు. నెక్స్ట్, ప్రొహిబిషన్ అగెన్స్ట్ నాన్ ముస్లిమ్స్ లీడింగ్, గవర్నింగ్ ఆర్ ఎంప్లాయింగ్ ముస్లిమ్స్. ఇది కీలకం అండి, ఇది కీలకం. ముస్లిమేతరులు ముస్లిమ్స్ని ఎంప్లాయ్ అంటే పనిలో పెట్టుకోకూడదు. అంటే మీ కింద ఇంకొక ముస్లింని పెట్టుకొని వాడికి పని ఇవ్వకూడదు. పనిచ్చి డబ్బులు ఇస్తారు కదా, కానీ వాడు మీ కింద పని చేస్తున్నాడు కాబట్టి ఆ పని చేయకూడదు. లీడింగ్ ఆర్ గవర్నింగ్, వాళ్ళకి నాయకత్వాన్ని వహించడం కానీ వాళ్ళపై ప్రభుత్వాన్ని జరపడం కానీ ఇదేది ఉండకూడదు. కానీ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం మన ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు అక్కడ లీడింగ్ చేస్తారు రకరకాల విభాగాల్ని. టీటీడీని గవర్నింగ్ చేస్తారు, ముస్లిమ్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, హిందువుల్ని భుజాలు పట్టుకొని ఏ కీళ్ళకి ఆ కీళ్ళు పట్టుకొని ఇసిరేస్తారనమాట వెళ్ళిపోమ్మని. ఓకే, తర్వాత కొండ మీద తిరునామాలు కూడా చెప్పనివ్వరు, మళ్ళీ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇంకొక ముస్లింలను పెట్టుకోవడానికి కూడా లేదనమాట ఎంప్లాయ్మెంట్ కింద. బట్ ఈరోజు చూడండి, అనేక మంది ముస్లింలకి గుళ్ళ దగ్గర కానీ వాటి దగ్గర కానీ వీటి దగ్గర కానీ ఎంతో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి అనమాట. పెట్టుకోవద్దని అంటలా. ఇప్పుడు వాళ్ళు రకరకాల చిల్లంగితనం చేస్తుంటే వస్తారు రకరకాలుగా హలాల్ అని చెప్పి, అప్పుడు తీసేస్తున్నారు. కానీ ఇంతవరకు ఎవరు గొడవ చేయలేదుగా వాళ్ళు. ఈ దరిద్రాలన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత
ఎదుటోళ్ళు బతుకుతున్నారు కదా అనుకుంటే దాన్ని ఆసరాగా తీసుకొని, అలుసుగా తీసుకొని చిల్లంగితనం చేస్తుంటే ఇంక తీసేస్తున్నారనమాట. అంతవరకు గొడవ రాలేదు. బట్ ఇక్కడేందంటే ముందు నుంచే ముస్లిమ్స్‌కి ఎంప్లాయ్ చేయకూడదు మీరు. అయితే గీతే ముస్లిమే ఇంకొకళ్ళని ఎంప్లాయ్ చేయాలి అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ దరిద్రమైన ప్రొహిబిషన్ ఉంది. ఇఫ్ ఎ నాన్ ముస్లిం బీట్స్ ఎ ముస్లిం హిస్ దిమ్మీ ప్రొటెక్షన్ ఈజ్ రిమూవ్డ్ ఇమ్మీడియట్‌లీ. ముస్లిమేతరుడు ముస్లింని కొడితే తప్పెవడిదనేది మనకు అనవసరం. వాడిపైన ఉన్న దిమ్మీ ప్రొటెక్షన్ పోతుంది. ఓకే. ఇక్కడ మనం క్లియర్‌గా చూడాలి. ఇప్పటిదాకా నేను ప్యాక్ట్ చెప్పా. వీళ్ళు దిమ్మీ అవుతారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏందంటే ఈ ప్యాక్ట్‌లోకి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ప్యాక్ట్‌లో ఉన్న వాళ్ళకే ఇంత దరిద్రమైన కండిషన్స్ ఉంటే రాని వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో జస్ట్ ఇమాజిన్ మీరు. చాలా పీస్‌ఫుల్ మతం, చాలా శాంతి మతం. అసలు ఇదంతా పాలిటిక్స్ గాని, ఇదంతా రిలీజియన్ ఇదేం లేదు. అంతా కూడా కాంక్వెస్ట్ అని చెప్పేసి అంటారు కదా! ఇందుట్లో ఏదన్నా గానీ ప్యూర్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉందా? ఎక్సెప్ట్ సమ్ థింగ్స్. ఇప్పుడు ప్రొహిబిషన్ అగైన్స్ట్ ద పొసెషన్ ఆఫ్ వెపన్స్ అనేది ఇది రిలీజియన్ పరంగా కాదు. ఇది ప్యూర్‌గా ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయుధాలు కలిగి ఉండకూడదు అనేది పొలిటికల్ అండి. బట్ రిలీజియన్‌లో కూడా ఒక సెక్షన్ అవుతుంది. ప్యూర్‌లీ రిలీజియన్ కాకపోయినా. ఇది తప్పించి ఇంకా ఏదన్నా పైన ఈ ముస్లిం గాని, ఇతర మతాలు లేని రూల్ అంటూ ఒక్కటుందా ఈ ప్యాక్ట్‌లో? వీళ్ళు గెలిచారు కానీ కంప్లీట్లీ రిలీజియన్ పరంగా వస్తుందన్నమాట. ఎదుట వాళ్ళ పక్కన వివక్ష చూపించడం కానీ, వాళ్ళని అణచివేయడం కానీ. సో ఇదంతా పాటిస్తే ఇన్ రిటర్న్ ద రూలర్ వుడ్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ క్రిస్టియన్ బిలీవర్స్ హూ ఫాలో ది రూల్స్ ఆఫ్ ది ప్యాక్ట్. ఈ ఒప్పందాన్ని పాటిస్తే దీనికి ప్రతిగా వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాడనమాట ఆ రూలర్. అంటే ఏంటి? మిగతా వాళ్ళకి లేని సెక్యూరిటీ వీళ్ళకు ఉంటుంది. రాజ్యంలో రాజన్నాక వాళ్ళకి వీళ్ళకి అందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి. తప్పు చేసిన వాడిని తాట తీయాలి. మిగతా వాళ్ళని ఏం చేయకూడదు. కానీ ఇక్కడ సెక్యూరిటీయే లేదు. వీళ్ళు చెప్పినట్టు ఇదంతా ప్యాక్ట్ ఒప్పందం ఏదైతే ఉందో జిజియా లాంటివి ఇట్లాంటివి కట్టుకుంటే అప్పుడు మీకు సెక్యూరిటీ అంటే ఎడిషనల్ సెక్యూరిటీ ఏం కాదు. వీళ్ళు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉంటారు. అది డిఫరెన్స్ ఇక్కడ. ఇలాగే గ్యారంటీ లేదు. మీరు ఆలోచించండి. ఈ దరిద్రమైన రూల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అనేక రాజ్యాలు, అనేక సంస్కృతులు ఇవన్నీ నిదానంగా కూలిపోయినాయి. నీళ్లు వెళ్తా ఉంటే సంవత్సరాల తరబడి రాళ్ళు కోసుకుపోతాయి. మీరు బావిలో తాళ్లతోటి నీళ్లు తోడతా ఉండండి, అనేక సంవత్సరాలు రాయి కూడా అరిగిపోద్ది. అనేక తాడులు తెగిపోతాయి. కానీ చివరాఖరికి రాయి కూడా అరిగిపోతుంది అనమాట. అనేక మతాలు కానీ ఇవన్నీ ఎట్లాగే నశించినాయి. ఇన్ని నశించినా ఇండియా ఇంకా నిలబడి ఉంది. భారతదేశంలోని హిందూ ధర్మం ఇంకా నిలబడి ఉందంటే దానికి ఎంతమంది ఎంత కష్టపడి ఎన్ని సాక్రిఫైసులు చేస్తేనో ఇలా నిలబడిందనమాట వీటిని తట్టుకొని. ఇప్పుడు మన వాళ్ళందరూ దీన్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. గ్రాంటెడ్గా తీసుకుంటే మిగతా ఎట్లా కలిసిపోయినాయో అలాగే కలిసిపోతాయి. వీళ్ళు చేసిన దానికి వీళ్ళకి తిరిగి తర్వాత కర్మ వచ్చిద్ది డెఫినెట్లీ. బట్ అప్పటిదాకా మీరుండాలి కదా. అందుకని వాళ్ళు ఎట్లా కష్టపడ్డారో మన ప్రాచీన పెద్దలు కానీ వీళ్ళందరూ అలాగే మీరు కూడా హిందూ ధర్మం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే మీ ధర్మం గురించి మీరు తెలుసుకోండి. ఇది సివియర్లీ ల్యాకింగ్. ఇది తెలుసుకోవాలి. ఇదన్నమాట ఫస్ట్ కర్తవ్యం. పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఇంకేవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ మనుధర్మశాస్త్రం సహా అన్నీ చదవండి, అన్నీ తెలుసుకోండి. తప్పులు ఏమన్నా ఉంటే ఖండించండి మొహమాటంగా. మంచి ఏదన్నా ఉంటే తీసుకోండి. మా ధర్మంలో ఈ మంచి ఉందని గొప్పగా, ధైర్యంగా, బలంగా చాటుకోండి. ఆ పని చేయాల్సింది. ఓకే. వీళ్ళు చాటుకుంటున్నారండి మాది శాంతి మతం అది ఇదని చెప్పేసి నిర్మోహమాటంగా. మరి మనది చాటుకోవడానికి మనకేం నొప్పి కాదు కదా. సో ఆ పని చేయండి. ఇదన్నమాట చేయాల్సింది. సో ఇదండి ప్యాక్ట్ ఆఫ్ ఉమర్ అంటే. ఓకే, ప్యాక్ట్ ఆఫ్ ఓమర్ అనుకోండి. ఇతని పేరు ఓమన్. ఇతను రెండో ఖలీఫ్ అనమాట. మొత్తం 4 ఉన్నారు. రషీదున్ ఖలీఫ్ అంటారు వీళ్ళు. అబూబకరు మొదటివాడు 2 ఏళ్లే ఉన్నాడు అనమాట. 632 నుంచి 634 వరకు. ఇతను 634 నుంచి 644 వరకు ఉన్నాడు. 10 ఏళ్ళు ఓమర్ అతను. సో ఆ తర్వాత మూడోవాడు ఉస్తాద్ ఏదో ఉందనుకుంటా. 4వ వాడి పేరు అలీ అనమాట. సో సబ్జెక్ట్ టు కరెక్షన్. వీళ్ళు 4 ప్రధాన ఖలీఫ్స్ అని చెప్పేసి అంటారు. ఈ రెండో వాడి పేరున ఆస్క్రైబ్ చేశారనమాట. బట్ వేరియింగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇది ప్యాక్ట్ ఆఫ్ ఉమర్. సో అదండి ప్యాక్ట్ ఆఫ్ ఉమర్. ఇది ముస్లింల యొక్క ఆధిపత్యవాదానికి సాక్ష్యమా? చరిత్రలో రకరకాలుగా వందల సంవత్సరాలుగా అప్లై వస్తున్న ఒప్పందం లేకపోతే చట్టం. ఓకే, వీటిని మిగతా వాళ్ళపైన నెట్టి వాళ్ళు భరించారనమాట ఆ టైంలో. సో మరి ఇది వాళ్ళ ఆధిపత్యవాదానికి సాక్ష్యమా? తర్వాత రేపు ఈ ఆధిపత్యవాదం మళ్ళీ తలెత్తిద్దా? ఏం జరిగిద్ది? ఇది మీరు ఆలోచించుకోవాలి. మీకు హిస్టరీని నేను ప్రజెంట్ చేస్తున్నా.
జరిగిన ఒప్పందం ఏంటి, అప్పట్లో వాళ్ళ దృష్టిలో చట్టం ఏంటి, మిగతా వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలనేది దిమ్మీలకే ఈ ప్రొటెక్షన్ అంతా. ఏది ఇన్ని రూల్స్ కూడా దిమ్మీలు కాని వాళ్ళకి లేదండి. సో ఆలోచించుకొని జాగ్రత్తగా మసలుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో అదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.